ఆడవారి అండాశయాల్లో అంటే ఓవరీస్ లో లక్షల్లో ఎగ్స్ ఉంటాయి. బట్ ఇన్ఫర్టిలిటీ ఉన్న మహిళల్లో ప్రెగ్నెన్సీకి హెల్ప్ అయ్యే ఒక్క ఎగ్ కూడా ఉండకపోవడానికి రీజన్ ఏంటి తెలుసుకుందాం. నిజానికి ఒక మహిళ పుట్టినప్పుడు 1 నుంచి 2 మిలియన్ల ఎగ్స్ ఉంటాయి ఓవరీస్ లో. ప్యూబర్టీ వచ్చే టైంకి అది 1 to 2 lakhs కి తగ్గిపోతుంది. దాని తర్వాత ఎవ్రీ మంత్ ఒక ఎగ్ గ్రో అయ్యి ఓవ్యులేట్ అయ్యి ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో 400 to 500 ఎగ్స్ హెల్ప్ అవుతాయి. సో ఈ ఓవ్యులేట్ అవని ఎగ్స్ అన్ని న్యాచురల్ గా అట్రీషియా అనే పద్ధతి ద్వారా తగ్గిపోతూ వస్తాయి. వీటితో పాటు ఏజ్ పెరిగే కొద్దీ జెనెటిక్ లెవెల్లో ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవడం, బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోవడం అండ్ ఫాలిక్యులర్ మానిటరింగ్, ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా ట్రాక్ చేస్తూ ప్రాపర్ ఏజ్ లో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తే డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి. దీనికి మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే కపుల్స్ కి మరియు ప్రతి అమ్మాయికి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి.